యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోర Thank you, sir. Welcome, sir. I would like to present a bouquet of flowers along with badge to our chief guest as a symbol of our love and respect. కొంచెం సైడ్ కనండి అన్విల్ చేయాలి మనం ఇది సార్ మీరు ప్లీజ్ అక్కడ కూర్చోండి అన్విల్ సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం యా కుందేందు Jyoti Govindra Phule, also known as Jyotiba Phule, was an Indian social activist, businessman, anti-caste, dedicated his life towards education and భజే
వస్తుందో రాదా అనుకున్నాను. ఇంత తొందరగా ఈ అవకాశం సార్ మోటివేషన్ స్పీచ్ విన్న తర్వాత నా మైండ్లో ఒకటే రోమ్ అవుతుందండి, సార్ని కలిసే అవకాశం మళ్ళీ వస్తుందా, సార్ గురించి ఒక 2 మాటలు చెప్పే అవకాశం నాకు మళ్ళీ వస్తుందా అనుకున్నాను. కానీ బై గాడ్స్ గ్రేస్ ఈ రోజే వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతూ అనిపించింది ఆ రోజు నాకు. తర్వాత సారు హయంలోనే కంపల్సరీ ఇంటిగ్రేటెడ్ సొసైటీస్ కూడా, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అలాగే సార్ ఇందాకే చెప్పారు నవోదయ స్కూల్ కూడా ఇక్కడ మనకు వస్తుంది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడే టాకింగ్ పాయింట్ సార్, for this day government has increased diet charges by 40% of the existing rate after 8 years, that is November 1st 2024. Enhanced diet charges from 3rd to 7th classes 950 to 1330 rupees, and the 8th to 10th classes 1100 to 1540 rupees. And government has also increased cosmetic charges by more than 200% of after 16 years. Enhanced cosmetic charges categories: girls 8th to 10th class above 11 years age 75 to 275 rupees, and 3rd class to 7th class girls 55 rupees to 175 rupees. The increased diet and cosmetic charges is applicable to students studying in all welfare hostels or residential schools run by SC, ST, BC, MB departments and trials of the school education department. This will be benefit around 8 lakh people and 8 lakh students in the state with an additional financial burden of rupees of 470 crores per annum. Government of Telangana has initiated a flagship program, Young India Integrated Residential Schools, an ambitious and visionary initiative that seeks to transform the educational landscape children for the marginalized communities. And the government of Telangana has given in principal sanction of establishment of Young India Integrated Residential Schools complexes at 28 location in first phase and 26 location in second phase. The వహించినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ సోదరిమణి శ్రీమతి సృజన మేడం గారు, అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులు, పత్రికా సోదరులు, అలాగే మా పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా వెల్కమ్ చెప్తూ, ఈరోజు ప్రభుత్వం మరి పిల్లల కోసం అని చెప్పేసి డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన సందర్భంగా, అలాగే పాఠశాలలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని పేరెంట్స్ దాకా తీసుకుపోవడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకి గతంలో ఫుడ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు మీ పిల్లల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి సెకండ్ సండే మీ ఇక్కడికి వస్తారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఒక డిసిప్లైన్ మేనర్లో పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు వారికి ఒక మంచి క్రమశిక్షణ నేర్పడంలో మరి మా సిబ్బంది నిర్విరామంగా శ్రమపడుతున్నారు. అలాగే దీనికి మనకి నియోజకవర్గంలో నడుస్తున్న ప్రతి పాఠశాల, ప్రభుత్వ పాఠశాల కానీ, రెసిడెన్షియల్ పాఠశాల కానీ, అలాగే ప్రైవేట్ పాఠశాల కానీ, ఏ పాఠశాల అయినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క కనుసన్నలలో మేము నడుస్తూ ఉండి సార్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళిన సందర్భం మీకు తెలుసు. గతంలో మనకంటూ ఒక కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్తో ఉంటేనే మనం అనుకున్న స్థాయికి రాగలుగుతాము, అనుకున్న మోటోను మనం చేరుకోగలుగుతాం. సో మన కమిట్మెంట్ అనేది కావాలా. మీకు తెలుసు, ఒకే ఒక్కడుగా వచ్చేసి ఈరోజు అందరి హృదయాల్లో, నియోజకవర్గంలో అందరి హృదయాల్లో పేరు సంపాదించుకునే పెద్దలు రాకేష్ రెడ్డి గారు. సో మనకి సార్ యొక్క వాయిస్ ఇప్పుడు దేశం కాదు, రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా సార్ యొక్క యూట్యూబ్ చూడని వాళ్ళు లేరు. రీసెంట్గా నాకు మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసిన ఫారెన్ నుంచి సార్ గురించి మాట్లాడుతూ, అంటే తను యూట్యూబ్ వీడియోలు చూసేసి సార్ గురించి ఆరాధిస్తున్నాడు, ఎలా ఉంటాడు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకనంటే సారు చిన్నప్పటి నుంచి కూడా మీరెంత కష్టాల్లో ఉన్నారో అంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించేసి ఈరోజు ఒకే ఒక గోల్, నేను ఏ స్థాయికి రావాలనుకున్నానో ఆ స్థాయికి వచ్చే తీరుతా అని చెప్పేసి ఒక శపథంతో ఈరోజు మనకి ఎమ్మెల్యేగా వచ్చేసి నియోజకవర్గాన్ని తనదైన శైలిలో ముందుకు నడిచినటువంటి పెద్దలు రాకేష్ రెడ్డి గారు. సో గతంలో మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటి అని అంటే, గతంలో మనకి నవోదయ పాఠశాలకు వెళ్ళాలంటే మనకి నిజాం సాగర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సార్ యొక్క ప్రోత్సాహం వల్ల
ఆర్మూర్ నియోజకవర్గానికి నవోదయ పాఠశాల శాంక్షన్ కావడం నిజంగా సార్కి మనం అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఆర్మూర్ నియోజకవర్గానికి శాంక్షన్ కావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. మనం చూస్తే నిజంగా మనం తన్మయతం గురిపోతాం. అంటే అలాంటి ఒక పకడ్బందీ ప్రణాళికతో వస్తున్నటువంటి పాఠశాల అది వచ్చిన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయి. ఎలా మారిపోతాయి అని అంటే, రేపొద్దున మన పిల్లలు ఒక మంచి స్థాయిలో స్థిరపడడానికి, ఒక కలెక్టర్లు గానో, ఒక డాక్టర్లు గానో, ఒక మంచి ఆఫీసర్లు గానో, ఒక మంచి స్థాయిలో స్థిరపడడానికి ఈ పాఠశాలలు దోహదపడతాయి. మనకు కావాల్సింది ఏంటిది? మీరు ఇంట్లో ఎంత కష్టపడుతారో మీకు తెలుసు, కానీ మీ పిల్లల కోసం ఎంత శ్రమిస్తున్నారో మీ శ్రమ అనేది మీ పిల్లలకు రాకూడదని చెప్పేసి మీ పిల్లలను ఒక మంచి పాఠశాల ఎంపిక చేసుకొని ఆ పాఠశాల చేర్పించేసి విద్యార్థులు నేర్పుతున్నారు. ఒక క్షణంలో ఫోన్ చేస్తే పాఠశాలకు పరిగెత్తుకొస్తారు, ఎందుకంటే నా పిల్లల క్షేమం ముఖ్యం అని చెప్పేసి. సో అలాంటి పాఠశాల ఎన్నుకున్నటువంటి మీకు అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే, మీ పిల్లలకి హైజెనిక్ ఫుడ్తో పాటు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ పరంగా. గతంలో మీకు తెలుసు 10th క్లాస్ రిజల్ట్లో 100% మనకి రిజల్ట్స్తో పాటు ఒక 10 GB కూడా మనకు సాధించడం జరిగింది. సో దానికి నిజంగా మా పాఠశాల సిబ్బందికి అలాగే ప్రిన్సిపల్ గారికి ఇలాగ మీకు మీ పక్కన నిల్చోబెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, ఈ రకమైన డ్రెస్సే మనం వాడాలి మన ఇంట్లో కూడా. ఎందుకంటే హైజెనిక్ ఫుడ్ మన మీ శ్రీవారికి కూడా మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ రకమైనటువంటి వేషధారణతో మీరు సర్వ్ చేయాలి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా క్యాప్ ఉండాలా, అలాగే గ్లోవ్స్, మేడం గ్లోవ్స్ చూపించండి, ఖచ్చితంగా గ్లోవ్స్తోనే సర్వ్ చేయాలా. మనకి ఇవన్నీ పట్టించుకోం, మన పనిలో మనం ఉంటాం. హ్యాండ్ వాష్ కూడా చేసుకోం, ఒక్కోసారి మనం భోజనం చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోం, అది చాలా తప్పు. ఖచ్చితంగా నెయిల్స్ క్లీన్గా ఉంచుకోవాలి, తల శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా మనకి స్నానం చేసిన తర్వాతనే మనకి వంటకు ఉపక్రమించాలి. సో ఆ రకమైనటువంటి పద్ధతులతో హైజెనిక్గా, మీకు తెలుసు మీకంటే కూడా మీ పిల్లలు మంచి గృహంలో తయారవుతారు, అద్భుతమైనటువంటి గృహిణులుగా రాణిస్తారు. ఎందుకంటే ఇక్కడ నేర్పడం జరుగుతుంది, వాళ్ళకి గురుకుల పాఠశాలలో నేర్పించడం జరుగుతుంది వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పేసి. సో పర్సనల్ హైజీన్ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి పాఠశాల సిబ్బందికి మరి డిపార్ట్మెంట్ పక్షాన అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే ఈ ఫంక్షన్ కు ప్రభుత్వం తరఫున ఏదైతే కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, రైట్ ఛార్జీలు పెంచిన విషయం మీకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వేదిక నిర్వహించిన ఎంఈఓ గారు మరియు కూడా మరియు ముఖ్యంగా మీడియా మిత్రులకు మరియు తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారం. తల్లిదండ్రులు ఇప్పుడు ఆ పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఏంటి ఆ పిల్లలు? మీకు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా తల్లిదండ్రులు? ఒకరన్నారా? ఏంటి ఆ పిల్లలు? కళలు. మీరేదైతే మీ జీవితంలో సాధించలేదు, ఏదైతే జీవితంలో అనుకున్న కోరికలు నెరవేరలేదు, అవే ఆ కళలు. ఆ కళల గురించి, కళలతో పాటు భవిష్యత్తు. మీరు ఈరోజు భూమి లేకపోవచ్చు, వాళ్ళు భూమి కొంటారు. మీరు కారు లేకపోవచ్చు, వాళ్ళు కారు కొంటారు. మీరు కండక్టర్ కావచ్చు, వాళ్ళు కలెక్టర్ అవుతారు. కాబట్టి కళల్ని పదిలంగా కాపాడుకోండి. నిత్య జీవితంలో నిరంతరం చాలని జీతాలకు, లేకపోతే గృహిణిలాగా మీ జీవితాలలో అలసిపోయే జీవితాలకు వాళ్ళే మీ భవిష్యత్తు. నేను ఎమ్మెల్యే కాగానే ఈ క్యాంపస్కి వచ్చాను. ఒక్క రూమ్లో 30 మంది, దాంట్లోనే పెట్టెలు, అవి ఏమంటారు, లగేజ్ ట్రంక్ పెట్టెలు, దాంట్లోనే జ్వరం వచ్చిన పిల్లలు, కన్న వాళ్ళకు లేక, పెంచిన వాళ్ళకు పట్టించుకోక, గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎట్లా భవిష్యత్తు? మాకు మా కళలు ఉన్నాయి, మా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాం. ఇదే మీ పిల్లల గురించే మాట్లాడుతున్నాను. ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? ఆ రోజు వస్తే
ఆరోగ్యం అంటే జ్వరం వచ్చిన పిల్లలు కూడా దాంట్లోనే పడుకున్నారు, దాంట్లోనే తింటున్నారు, దాంట్లోనే పడుకుంటున్నారు, దాంట్లోనే చదువుకుంటున్నారు. ఇది ఎక్కడి ఘోరం? అవి ఏవో కావు, మీ కళలు అవి. మీ జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో సాధించలేకపోయినరో, ఏదైతే కోరికలు కోరుకున్నారో సాధించలేకపోయినరో అవి తీర్చే సాధనాలు అవి. కాబట్టి పట్టించుకోండి. ఈరోజు నిరంతరం ఈరోజు ప్రభుత్వం మీద ఏది ముఖ్యమో సుమారు ఇప్పుడు 40% పెంచాము. అది కూడా చేరాలి కదా మీ పిల్లలకు, రావాలి, చూడాలి. బాత్రూమ్లు ఎట్లున్నాయి, రూమ్స్ ఎట్లున్నాయి, పిల్లలు శుభ్రతగా ఉన్నారా లేరా, పిల్లలు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఎదుర్కొంటున్న బిడ్డలు ఏదైనా అవమానాలు ఎదుర్కొంటున్నారా, ఏదైనా అగచాట్లు ఎదుర్కొంటున్నారా. కనడం ఒకటే తల్లిదండ్రుల బాధ్యత కాదమ్మా. ఏదో గవర్నమెంట్ ఉన్నది హాస్టల్లో పడేసి కాదు. నేను అందుకోసం చెప్తున్నా, చాలా మంది తల్లిదండ్రులకు ఈరోజు నా నియోజకవర్గం అంతా తిరగడానికి ఏంటంటే అదొక రకమైన బాధ. వాళ్ళని చూస్తే నేను కనబడతాను, లేకపోతే నా పిల్లలు కనబడతారు, ఏంటి ఇంత ఘోరంగా ఉన్నది వ్యవస్థ అని. చాలా చోట్ల ఇప్పుడు మొన్న కూడా ఎడ్యుకేషన్ రివ్యూ పెట్టినాం, బాత్రూమ్లు ఎక్కడ లేవు. బాత్రూమ్లు ఉంటే గొల్లెలు లేవు, గొల్లెలు ఉంటే నీళ్లు ఉంటే క్లీన్ చేసేటోళ్ళు లేడు. ఎలా నూతిపల్లి హాస్టల్కి పోయినా, కొందపురం హాస్టల్కి పోయినా, నందిపేట్ 8 రోజుల నుంచి ఆడపిల్లలు స్నానం చేయకుంటున్నారు. ఎట్లుంటారు? మీరు తల్లిదండ్రులు వచ్చిండ్రు కాబట్టి చెప్తున్నాను. అంటే మీ తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత. కనటం ఒకటే కాదు, 8 రోజులు ఆడబిడ్డలు స్నానం చేయకుంటే ఎట్లుంటారు? అరే వీళ్ళకి లేదు, వీళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగులు, విలేకరులు, వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ ఉంటే అది రాస్తారు, రాజకీయాలకు ఏది ఇంపార్టెంట్ స్పైసీగా ఉందని. కానీ కన్న వాళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా? బుధవారంపూర్ పోతే 200 మందికి 3 బాత్రూములు ఉంటాయి. బాత్రూమ్ లోపల 50 రూపాయలకు అదేముంటుంది, లాక్ ఉండదు. టీచర్లను అంటేనేమో బాధపడుతున్నారు. మేమంటున్నామంటే తల్లిదండ్రులు దూరం ఉంటారు, ఒక 500 రూపాయలు ఏదైనా చిన్న వస్తువు ఉంటే మీరు కొని వేయండి అంటే కొందరేమో 500కే ఫీల్ అయిపోతున్నారు, 5 లక్షలు ఇచ్చినట్లు. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక కొత్తగా రాజకీయాలకైనా నన్ను చూడకుండా, నేను ఎవరో తెలియకుండా నన్ను మీ ఇంటి బిడ్డగా భావించి, మీ కుటుంబ సభ్యుడు భావించి 3 నెలలనే నన్ను 30,000 ఓట్లతో గెలిపించిన చేతుడు మీది. కాబట్టి మీ రుణం తీసుకుపోతుందికే, మీ రుణం తీసుకుని ఉంటాం. ఈరోజు తెలంగాణలో ఒకే ఒక్క శాసనసభ్యుడికి ప్రతిపక్షంలో కొట్లాడి తీసుకొచ్చిన 100 కోట్ల ఇంటిగ్రేటెడ్ ఇంటర్నెట్ స్కూల్. మీకు తెలియదు, దాంట్లో ఒక విషయం చెప్తాను. 3 సార్లు క్యాన్సిల్ చేశారు. అందరికన్నా ముందు సంవత్సరం. ఈ పిల్లల గురించి అడుగుతున్నా. ఏ రోజైతే ఈ హాస్టల్ చూసినో, ఏ రోజైతే జంబీ హనుమాన్ స్కూల్ చూసినో, 600 మంది అమ్మాయిలకు ఒక్క బాత్రూము, ఏ రోజైతే నూతిపల్లి చూశాను, ఏ రోజైతే నేను రాజకీయాలకు మీరు అనుకున్నట్లు ఏదో పెద్ద ఇప్పుడు మిగతా రాజకీయ నాయకులు రాలేదు, కార్లల్లోని నమస్తులు పెట్టి వెళ్ళిపోవడానికి రాలేదు. పేదవాడు ఎక్కడుంటాడు, మధ్యతరగతి వాడు ఎక్కడుంటాడు? అర్ధరాత్రి హాస్పిటల్లోకి పోతున్నాను, రాత్రి 2 గంటలకు పోతున్నాను హాస్పిటల్కు. సిస్టర్లు ఎంతమంది ఉన్నారు, డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, బాత్రూమ్లు ఎట్లున్నాయి, పేషెంట్లు డెలివరీ అయితే సరిగ్గా చూసుకుంటున్నారు లేరా? బస్ స్టాండ్కి పోతున్నాను రాత్రి 2 గంటలకు. ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే పోకిరిల్లు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అంటే నేను వచ్చే ఉద్దేశం చెప్తున్నాను. ముఖ్యంగా ఇది మీ కళలు, మీ భవిష్యత్తు. మీకు మీ అందరికీ చెప్తున్నా, నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారు. కానీ మీలాంటి నాకు సపోర్ట్ చేస్తే మా పిల్లల కన్నా మంచిగా చదివించే బాధ్యత నేను తీసుకుంటే, పిల్లలు మా పిల్లల కన్నా మంచిగా. స్కూల్ ఆర్మూర్కు 3 సార్లు తీసేశారు ప్రతిపక్షమని. సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బతిమలాడాను, మహేష్ కుమార్ గారి దగ్గరికి బతిమలాడాను, స్పీకర్ గారి దగ్గరికి బతిమలాడాను, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడాను, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బతిమలాడాను, బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి బతిమలాడాను. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, సంగీత సత్యనారాయణ గారని, అండ్ హారిక మేడం అని,
బుర్ర వెంకటేశం గారిని బతిలాడండి ఎవరైతే. ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇంత ఈ రకంగా అడుగుతున్నారంటే నేను సార్ పేద పిల్లలు సార్, ఎంతో కొంత వాళ్ళు తీసుకొస్తే ఒక 5,000 మందికి మా పిల్లలు చదువుకుంటారని మీ పిల్లలు అంతే. అందులో అన్నీ ఉంటాయి. మా పిల్లలు ఎట్లా చదువుకుంటారో మీ పిల్లలు అంతకన్నా మంచి సౌకర్యాలతో వస్తున్నారు ఆ స్కూలు. లాస్ట్కు బట్టి విక్రమార్క గారు ఒకసారి ఆపేస్తే వెళ్ళాను. మీరు కావాలంటే ప్రేమ్ సాగర్ రావు అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ముంగనే నేను అన్న నేను పేదల గురించి కొట్లాడుతున్నాను, నేను ప్రతిపక్షం అయితే మీ కాళ్ళు పట్టుకుంటానన్నా. నేను భారతీయ జనతా పార్టీని మీరు మనసులో పెట్టుకుంటే నా ఆరుమూరలో చాలా మంది పిల్లలకు స్కూల్స్ హాస్టల్స్ ఫెసిలిటీస్ లేవు, అయినా కూడా చలించిపోయిండు. అంటే రాకేష్ రెడ్డి ఈ రకంగా నేను కాళ్ళు మొక్కుతా 5,000 మంది కన్నా మంచిగా అవుతుంది కదా. నేను చెప్పాను కాళ్ళు మొక్కుతానని చెప్పిన తర్వాత శాంక్షన్ చేశాను. కాబట్టి నాకు ఏం మొహమాటం లేదు. కార్లలో తిరిగినా ఫ్లైట్లలో తిరిగినా ఒక్క కాళ్ళు మొక్కుతంటే 5,000 మంది బిడ్డల భవిష్యత్తు ఉంటుంది అంటే 100 సార్లు మొక్కుతాను కాలందరికీ. కాబట్టి తెలుసుకోండి, ముఖ్యంగా పిల్లలు కూడా దయచేసి పేరెంట్సే ఇంపార్టెంట్. నేను గవర్నమెంట్ స్కూళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ప్రతిదీ ఇన్స్పెక్షన్ ఇప్పుడు మేము పెంచాము, సుమారు 200 రూపాయలు పెంచాము 62 రూపాయల నుంచి. కానీ ఎవరు తెలుసుకోవాలి 62 120 ఇచ్చేసి 40 అటు పోయి 40 ఇటు పోతే ఎట్లా? ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం, పిల్లల గురించి కొట్లాడుతున్నాం, చదువు గురించి కొట్లాడుతున్నాం, పేదల గురించి కొట్లాడుతున్నాం, ఇండ్ల గురించి కొట్లాడుతున్నాం, పెన్షన్ల గురించి కొట్లాడుతున్నాం, రేషన్ కార్డుల గురించి కొట్లాడుతున్నాం. కానీ సక్రంగా పోవాలి కదా. ఇప్పుడు మేము పెంచినాము, సభ దేనికి మేము పెంచినామని చెప్పదందుకు సుమారు 40% పెంచినాం. అంటే ఫుడ్లో ఇప్పుడు అడిగాను, ఆయిల్ 7 లీటర్లది 10 లీటర్లు ఇస్తామని చెప్పారు. 30 కిలోల చికెన్ 40. రేపు ఇప్పుడు ఒకసారి అది చెక్ చేయండి, 40 కిలోలు ఉందా లేదా చికెన్. నేను మళ్ళీ 6 నెలలకు వస్తా. ఈయన ఏమీ అయిన పని ఆయనకు 150 స్కూళ్ళు ఇవన్నీ ఎందుకంటే గవర్నమెంట్ పెంచినా కానీ వీళ్ళకి ఉపయోగపడాలి కదా. అలానే నేను టీచర్లను ఏమంటలేను, అంటే జాగ్రత్తగా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. పెంచింది కూడా మళ్ళీ ఎటు పోతుందో తెలియదు. దయచేసి అమ్మా నేను మీ కుటుంబ సభ్యుడు చెప్తున్నాను, అవి ఎందుకంటే కళలు, ఆ కళలని చిరుమకండి, ఆ కళలని ప్రోత్సహించండి. కళలు మీ భవిష్యత్తు. అందుకని వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉంటే, ఎంత ఆహ్లాదనైతే మీరు ఏదైతే ఇరుకిరుకు ఇళ్ళల్లా లేదు అంటే బడ్జెట్ లేక బస్సులల్లా ఇవన్నీ వాళ్ళు తీరుస్తారు ఆ కోరికలు. నీ కూతురు కలెక్టర్ అయిందనుకో, నువ్వు మంచిగా సెల్యూట్ కొడతారు కలెక్టర్కు. నీ కూతురు కలెక్టర్ అయితే, నీ కూతురు జడ్జి అయిందనుకో నీకు సెల్యూట్ కొడతారు. కాబట్టి ఇవన్నీ కొంచెం కళలు, ఆ కళలని ప్రోత్సహించండి. ఈ స్కూళ్ళకి వచ్చినప్పుడు ఏం చదువుకుంటారో తెలుసుకోండి. ఏదో ఏషాం హాస్టల్లో గవర్నమెంట్ పెడుతుంది, ఏదో 10వ తరగతి పాస్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఏదో పెళ్లి చేసినాము సంబంధం చేసి ఇట్లా కాకుండా అవన్నీ ఏదైతే దేవుడు మీకు కొన్ని ఇచ్చి కొన్ని ఇయ్యక ఏదైతే ఉన్నారో అవన్నీ వీళ్ళ ద్వారా తీరుతాయి. మీరు తీర్చుకోండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నది. రెండోది పిల్లలు కూడా మీకు ఒక విషయం చెప్పాలమ్మా, ఎందుకంటే ఈ వాష్రూమ్స్ కానీ కొన్ని మీరు ఇక్కడ హాస్టల్స్లో కానీ కొందరు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏవైతే ఉన్నాయో మీరు కూర్చోండి, టీచర్స్ అందరూ ఏవైతే మీరు చదువు కానీ ఉన్నవాడికి అన్నీ ఉన్నాయి, లేని వాడికి చదువు ఒకటే ఆస్తి. మీకు చిన్న వయసు, కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కాదు. మీ ఆస్తి అంతా చదువే. బంగ్లాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మేడాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్నవాడికి కరిగిపోవచ్చు, బంగారం ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ మీ చదువుతో సాధ్యమవుతాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టి అందరికీ కొద్దిగా కులపిచ్చి, మరి హాస్టళ్లలో ఉన్నదో లేదో కానీ ఆ పెట్టుకోకండి. ఆ కులపిచ్చి ఆ విలేజ్లలో మీ అమ్మలు మీ చిన్నమ్మలు మీ అత్తమ్మలు మాట్లాడే మాటలు నేర్చుకోకండి. వాళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు. ఎవ్వరు తక్కువ వాళ్ళు కారమ్మా. మీ అమ్మకు నువ్వు ఎట్లా పుట్టినావో మా అమ్మకు నేను ఎట్లా పుట్టినా వాళ్ళ అమ్మకు అట్లా పుట్టింది. పుట్టడం మనం ఏం నేరం చేయలేదు. ఈ సమాజంలో ఉన్న సమస్యలు అవి మనం మార్చలేము. కానీ చిన్న పిల్లలు ఆ శని ఏదైనా ఉంటే కులపిచ్చి మాతోనే పోని, మేము పోయినప్పుడు మాతోనే పోతాయి పైకి. కానీ మీరు కులాలకు అతీతంగా బతకండి. ఎందుకంటే చిన్నపిల్ల ఏమన్నా పోతుంటే ఒక ఆమె చెప్తున్నది, ఆమె అంటే చిన్నపిల్లలు చెప్పకూడదు చెప్తున్నది అన్నట్ల కులం చెప్పి చిన్నపిల్లలకు కూడా విషయం నాడుతున్నారు తల్లిదండ్రులు. అర్థమవుతుందని చెప్పింది. మీరందరూ ఒకటే. కాబట్టి మంచి చదువు చదువుకొని ఆరోగ్యం మంచిగా చూసుకొని హార్డ్ వర్క్ చేసుకుంటావు. ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఆ స్మార్ట్ ఫోన్లకి ఇట్లా చూడకుండా, అదొక విషయం.
స్మార్ట్ ఫోన్ అనేది మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్న పిల్లలకు విషం ఇచ్చినట్లు. మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. స్మార్ట్ ఫోన్ ఈరోజు చాలా మంది జీవితాలను నాశనం చేస్తుంది, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నరకం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక నచ్చ చెప్పండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళు ఉంటే అట్లా చేయండి తప్ప ఏదో మా పని పెట్టుకుంటాం మీరు ఒక సైడ్ టీవీ చూసుకుంటా పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు బాగా దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎదిగే బిడ్డలు భవిష్యత్తులో ఈ భారతదేశానికి మంచి బంగారు భవిష్యత్తు తీర్చిద్దే ఈ యువతరము, ఈ బాలభారతము ఇదంతా ఒక నిండుగా ఉండాలంటే రెండోది అన్నిటికన్నా ముఖ్యము కలిసి ఉండటం కూడా నేర్చుకోండి. మీ పద్ధతులు, మీ ధర్మము ఇవన్నీ ఉంటేనే సంస్కృతి సంస్కారం కూడా నేర్పండి. నేను చెప్పాను మొన్న మేమే గారు ఏ స్కూల్ అది దుర్గా నగర్, మీరు ఒకసారి వెళ్ళండి ఎవరైనా తల్లిదండ్రులు. ఏది మినీ గురుకుల్, ఆమె పేరు అమ్మాయి పేరు నచ్చు హెడ్ మాస్టర్ కాదు, మినీ గురుకుల్ అని ఉంటుంది అక్కడ మన మాటూరు దగ్గర. మేము ఉదయం 9 గంటలకు వెళ్ళాం. విద్యారాణి కాదు, విద్యారాణి అనే మేడం ఉంటుంది. మీరు ఒక్కసారి ఆమెని పోయి కాళ్ళు ముక్కిరండి. ప్రొద్దున 9 గంటలకు వెళ్ళినాం మేము. నేను జనరల్గా ఈ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు నా డ్రైవర్కి ఎవరికి మా డ్రైవర్ కూడా 5 నిమిషాల వరకు వెళ్ళదు. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్తుందంటే ముందే అన్ని క్లీన్ చేసి పెడతారు. ప్రశ్నలు కార్పొరేట్ వీరుపేటు బాత్రూమ్లు అన్ని క్లీన్ ఉంటాయి. ఇప్పుడు 9 గంటలకు వెళ్తే 300 మంది ఉన్నారు అమ్మాయిలు. ఎంత ఇట్లా చిన్న 300 మందికి స్నానము, జడ, పౌడరు, బొట్టు. 330 మంది అనుకుంటా. 330 మంది అంటే మీరు కూడా చేయలేరు. ఒక్క కూతురు ఉన్నా కానీ విసుగెత్తుకుంటారు. ఇటు అంటే 330 మందికి పౌడర్ పెట్టి, బొట్టు పెట్టి, కాటిక పెట్టి, జడల్లి మంచిగా పిల్లలు. ఇది ఏంది ఇట్లుంటుంది? ఫస్ట్ నేను షాక్ తిన్నా. ఇట్లుంటుందా ప్రపంచంలో మనుషులు? ఇంత మంచి కూడా ఉన్నారా అని పోయి టీచర్లను చూసినప్పుడు ఇలాంటి నేను అత్తున్నట్టు కొద్దిగా ఏదో పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆ 9 గంటల కొద్ది టీచర్లు కూడా దేవతలా అని ఉన్నారు. మంచిగా బొట్టు పెట్టుకున్నారు, మంచిగా చీరలు పెట్టుకుంటారు, మంచిగా గమ్మతున్నారు. అంటే ఒక రకంగా తల్లిదండ్రుల అకైలను చూస్తే ఎట్లుంటారు అట్లా అనిపించారు. ఇదేనా అనుకుంటే మీదికి పోయినా రూమ్లు ఉన్న ఇళ్ళ కన్నా మంచిగా క్లీన్ ఉన్నాయి. ఇది మంచిగా ఉంటే ఇంకే ఇయ్య కింద కూడా కింద వాళ్ళే. ప్రతిదీ ఎట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ఉన్నది, ఒక పాకెట్ మీద పాకెట్ ఆయిల్ పాకెట్, బియ్యం, ప్రతిదీ బ్రాండెడ్. తర్వాత కిచెన్ పోయినా ఏదైనా కిచెన్ ఉంటుంది. మన ఇళ్ళలో కూడా టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలలో పడేసి ఉంటాం. ఒక్క పని మనిషి కూడా కాలు మొక్కల. మొత్తం 9 గంటలకి టిఫిన్ కాగానే మంచిగా గిన్నెలను దోమేసింది, బూడిద పెట్టి మొత్తం బయట ఎండలు ఆరేసింది. అప్పుడు ఏమైనా ఫంగస్లు వైరస్లు వచ్చినప్పుడు మా అమ్మమ్మలు మా ఆయిల్ గిట్లా చేసేవాళ్ళు. అంటే చెప్తున్నాను, అంటే పిల్లలని ప్రేమిస్తే ఎట్లుంటది. ఆ రోజు నేను నిజామాబాద్ పెద్ద అందరు ఆఫీసర్లు మీటింగ్ ఉంటే అందరం ముంగట, కలెక్టర్లు ముంగట, మంత్రి ముంగట, ఆమె కాళ్ళు మొక్కాలి అందరం అని. నేను కూడా చెప్తున్నా, టీచర్లకు కూడా చెప్తున్నా. ఈ రోజు చెప్పడానికి కారణం ఏంటంటే మీలో కూడా తల్లులు ఉంటారు. మీ బిడ్డలను ఎక్కడో అష్టాలు వాడేసి ఈ బిడ్డలకు సరి చెప్తున్నారు. మీ బిడ్డలతో మీరు ఉండలేరు. మీ బిడ్డలు నారాయణలో, చైతన్యలో, లేకపోతే కారణంలో. కానీ ఈ బిడ్డలను మీ బిడ్డను కొద్దిగా అనుకోండి, మొత్తం అనుకోకుండా ఒక చారాన్ని అనుకోండి. ఆ లెక్కను మర్చిపోయారు తల్లిదండ్రులు. మీరన్న ఒక చారాన్ని అనుకుంటే ఇది కొద్దిగా సెటిలైట్ అవుతుంది విద్యా వ్యవస్థ. ముఖ్యంగా కూడా ఇది కూడా ఈ వసతులు లేని మంచి దాంట్లోకి రెంటెడ్ బిల్డింగ్లోకి పోతుంది. అది కూడా ఇంకొంత మంచిగా అవుతారు పిల్లలు. ఇంకా తర్వాత దేవుడి దేవాళ్ళు ఇంటిగ్రేటెడ్కి ఇట్లా అయిందనుకో పిల్లలందరికీ అన్ని రకాలుగా మంచి ఇంటర్నేషనల్ సౌకర్యాలు ఉంటాయి. ఇళ్లలో కూడా మంచిగా చదువుకోండి. ఈ పిల్లలకు కూడా ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఒకటి చూపించాలి. అంటే మీరు ఏం కోరుకుంటే ఏమవుతారు అని. 2017లో ఏమవుతామని అడిగాను ఆ బాబుని. 2011 ఎంత అయింది? 8 సంవత్సరాల క్రితం ఆ బాబుని యంగెస్ట్ ఛాంపియన్ అవుతావా ప్రపంచంలో అన్నాడు. 8 ఏళ్ల కింద మొన్న 3 రోజుల కింద యంగెస్ట్ ప్రపంచంలో ఛాంపియన్ అయింది. 8 సంవత్సరాల కింద అంటే మీ వయసు అప్పుడు ఏమవుతావు బాబు అని అడిగిండు మైకి పెట్టి. ఇప్పుడు నేను కాదు మీకు అడిగినట్లు కరెక్ట్. మళ్ళా ఓకే అని మన దుమ్మరాజు అని అబ్బాయి వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అయింది. నిరంతరం కోరికలు ఉండటం కాదు, నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, పోలీస్ అవుతా, మన తల్లిదండ్రులు అడగానే గమ్మత్తుకి ఎప్పుడు కాదు. ఒకటి అనుకున్నారు అంటే ఇంకా నిరంతరం అదే ఉండాల.
ఇప్పుడు చిన్నప్పుడు నన్ను కూడా అనుకునేవాళ్ళు నేను కోటీశ్వరుని అయితే అంత నవ్వేవాళ్ళు, ఇంకే రూపాయి లేదు కోటీశ్వరు అవుతాడు. మా అంకాపూర్లో అందరు నా ఫ్రెండ్స్ ఉంటారు, మా థర్డ్ పోషెట్ బాగా ఇట్లా అందరం బయట పడుకుంటుండే. ఏమవుతారంటే నేను ఇప్పుడే టైం పెట్టుకోగలను, నేను కోటీశ్వరుని అయితే మీరు తర్వాత టైం దొరకదు. నిజంగానే కోటీశ్వరుని తర్వాత ఎమ్మెల్యేని అవుతాను, ఎమ్మెల్యే 3 నెలలనైనా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అవుతున్నాం, మీ అందరు ఆశీర్వాదం ఉంటే మన హోమ్ మినిస్టర్ కూడా అవుతాడు. విలేకరు అడిగింది అన్నట్టు, ఏం సార్ మీకు ఇంత ధైర్యము, ఇప్పుడే హోమ్ మినిస్టర్ అవుతున్నట్టు చెప్పిన, కోటీశ్వరుని అవుతాను ఆయన, ఎమ్మెల్యేని అవుతాను అనుకున్నా ఆయన, హోమ్ మినిస్టర్ అవుతాను అనుకుంటే ఆయన అవుతాను. అంటే నేను అనేది ఏంటంటే కళలు కనాలా, కానీ కళలు కనడం కాకుండా మీకు ఎందుకు చూపించిన అంటే, ఒక చిన్న అబ్బాయి 7 సంవత్సరాల కింద ఏమన్నాడో ఈరోజు అబ్బాయి గుకేష్ తెలుసు కదా, మన వరల్డ్ ఛాంపియన్ అండ్ చెస్ ఛాంపియన్ నాకు తెలుసు కదా. అంటే 7 సంవత్సరాల క్రితం ఏదైతే అన్నాడో బాబు, నిరంతరం 7 సంవత్సరాలు రాత్రింపగలు కష్టపడి 2024 ప్రపంచ ఛాంపియన్ అయింది. మీరు కూడా ఏదైతే కలలు అంటున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదో తల్లిదండ్రులు ఇట్లా నిరంతరం అలాగా బాబులాగానే ప్రయత్నం చేసి మీ జీవితాలల్లో డాక్టర్లు, వీలైతే యాక్టర్లు, సినిమా యాక్టర్లు, కలెక్టర్లు అన్ని ఉన్నతమైన పదవులు కావాలని, మీ భవిష్యత్తు అంతా బంగారుమయం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ చదువుతాను. Charges and cosmetic charges.
డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం వల్ల మహాత్మా జ్యోతిబా ఫులే ప్రాంగణం పెరికిట్ ఆర్మూర్ నందు ఒక ఈవెంట్ నిర్వహించడం జరిగింది. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. కాస్మెటిక్ ఛార్జెస్ నిర్వహించడం జరిగింది. దాని ఓపెనింగ్ సెరమనీకి మన శ్రీ ఎమ్మెల్యే సార్ గారు కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అలాగే ఎంఈఓ సార్ కూడా రావడం జరిగింది. పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఈవెంట్ వాళ్ళు పంపించిన మెనూ వైజ్గా మేము డైట్ మెనూ వైజ్గా కూడా మేము ఈరోజు మెనూలో లంచ్లో పెట్టేసుకున్నాము. అలాగే దాంతోపాటు 400 మంది పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు లంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ప్రతి యాక్టివిటీస్లో పిల్లలు చాలా చురుకుగా పాల్గొన్నారు. తర్వాత వచ్చిన అతిథులు కానీ తర్వాత పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లల యాక్టివిటీస్ చూసి. అలాగే మేము వచ్చే 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్ సాధిస్తామని, ఈ డైట్ ఛార్జెస్తో మంచి ఫుడ్ మేము వాళ్ళకి ఆఫర్ చేస్తామని, ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ చేస్తాం.